విజయవాడ దగ్గరలోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో వేణువిల్ల అనే పాత బంగ్లా ఉండేది. అది 20 సంవత్సరాలుగా మూసి ఉండేది. గ్రామంలో వాళ్ళు ఒక్క మాట చెప్పుకునేవారు. ఆ ఇంట్లో రాత్రి 12 తర్వాత అమ్మాయి ఏడుపు వినిపిస్తుంది. కానీ ఎవరు నిజంగా వెళ్ళి చూడలేదు. ఒకరోజు యూట్యూబ్ కోసం హర్రర్ వీడియోలు తీసే హమీనా అనే ఒక అమ్మాయి ఆ ఇంటి గురించి వింటుంది. ఆమె చాలా ధైర్యంగా ఉండేది. ఇది ఫేక్ స్టోరీ అయి ఉంటుంది, నిజం తెలుసుకోవాలని నిర్ణయిస్తుంది. ఆ రాత్రి కెమెరా టార్చ్ తీసుకుని ఆ ఇంటికి వెళుతుంది. ఇంటి గేటు దగ్గరికి వెళ్ళగానే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. పాత తలుపు కిచ్ అంటూ నెమ్మదిగా తెరుచుకుంటుంది. హమీనా కెమెరా ఆన్ చేసి చెప్తుంది, ఫ్రెండ్స్, ఈరోజు మనం హంటెడ్ హౌస్లోకి వెళుతున్నాం. లోపలంతా దుమ్ము, గోడలపై పాత ఫోటోలు. ఒక చిన్న అమ్మాయి ఫోటో మాత్రం గోడ మధ్యలో వేలాడుతూ ఉంటుంది. హమీనా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఫోటోలో కళ్ళల్లో ఎర్ర రంగు కనిపిస్తుంది. పైనుంచి ధమ్ అనే శబ్దం వస్తుంది. ఆమె భయపడుతూ మెట్లపైకి వెళుతుంది. అక్కడ ఒక గది తలుపు కొంచెం ఓపెన్గా ఉంటుంది. లోపల నుంచి ఎవరో నెమ్మదిగా ఏడుస్తున్నట్లుగా వినిపిస్తుంది. హమీనా తలుపు నెమ్మదిగా తెరుస్తుంది. అక్కడ ఒక చిన్న పాప మూలలో కూర్చుని ఉంటుంది. తెల్లటి డ్రెస్, జుట్టు ముఖం మీద. ఎవరు నువ్వు అని అమీనా అడుగుతుంది. ఆ పాప నెమ్మదిగా తల ఎత్తుతుంది, కానీ ముఖం కనిపించదు. కెమెరా ఆఫ్ అయిపోతుంది. టార్చ్ కూడా ఆగిపోతుంది. గది మొత్తం చీకటి. అప్పుడు అమీనా వెనకాల నుంచి ఒక స్వరం వినిపిస్తుంది, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అమీనా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. గోడలపై రక్తంతో ఇలా రాసి ఉంటుంది, గెట్ అవుట్. అమీనా పరిగెత్తుకుంటూ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఇంటి తలుపులు అన్నీ లాక్ అయిపోతాయి. అప్పుడు ఆమెకు ఒక నిజం తెలుస్తుంది. 20 సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో ఒక చిన్న అమ్మాయి మిస్టరీగా చనిపోయింది. ఆమె ఆత్మ ఇప్పటికీ అక్కడే ఉందని అమీనా భయంతో కింద పడిపోతుంది. ఉదయం గ్రామస్తులు ఇంట్లోకి వెళ్ళి చూస్తే అమీనా కెమెరా మాత్రమే అక్కడ పడి ఉంటుంది. కెమెరా చివరి వీడియోలో అమీనా వెనకాల తెల్లటి డ్రెస్సులో ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది, కానీ ఆ అమ్మాయి ముఖం మాత్రం కనిపించదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని.